రామ్ పోతిని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీ యొక్క టీజర్ ఎలా ఉంది? మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ నుంచి మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చింది. మరి సాంగ్ విన్నారా? ఎలా ఉంది? ఓజీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఎందులో? కొత్తలో ఒక చాప్టర్ 1 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు? అది ఎందులో తెలుసుకోవాలిగా. సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ జటాధార. ఈ మూవీ ట్రైలర్ చూసారా? నేను చూశాను. ఎలా ఉందంటే బాహుబలి ది ఎపిక్. ఈ మూవీకి సెన్సార్ ఏమి ఇచ్చింది? మరి టైం రన్ ఎంత అంటే 2 పార్ట్లు ఒకేదాన్ని కలుపుతున్నారు కదా. టైం రన్ ఎంత రావచ్చు అంటారు? సాయి దుర్గతేజ్, అదేనండి మన సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటిగట్టు మూవీ ఒక గ్లిమ్స్ అయితే వచ్చింది. మరి గ్లిమ్స్ చూసారా? సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కరుపు. ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటి? ఈ క్రిస్మస్ కి ఎన్ని మూవీస్ రానున్నాయి, మరి ఎన్ని మూవీస్ పోస్ట్ పోన్ కానున్నాయి? హాయ్ హలో వెల్కమ్, నా పేరు సాయినాథ్. మీరు చూస్తున్నది మై వ్యూ. ఈ ఛానల్ ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ విషయానికి వస్తే 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, అలాగే కేరమ్ మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. వీటిలో ఈ వారం కేరమ్ మూవీ విన్నర్ గా నిలిచింది. ఈ వీక్ న్యూ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. రామ్ పోతిని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీ యొక్క టీజర్ బాగుంది. టీజర్ లో రామ్ గారి యాక్టింగ్ బాగుంది, అలాగే భాగ్యశ్రీ బోస్ గారి పర్ఫార్మెన్స్ ఆల్సో వెల్. సత్య గారు అలాగే మిగిలిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారని చెప్పాలి. లాస్ట్ లో మురళీ శర్మ గారు చెప్పిన డైలాగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ మూవీ November 28న రానుంది. మరి రామ్ గారి ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుందాం. బాహుబలి ది ఎపిక్ మూవీ యూఎస్ సర్టిఫికేట్ దక్కించుకుంది. అలాగే రన్ టైం వచ్చేసి 3 hours 44 minutes వచ్చింది. October 31న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సుధీర్ బాబు గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ జటాధార. ఈ మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక మిస్టరీ, హారర్ అండ్ డివోషనల్ టచ్ కూడా ఉన్నాయి ఈ మూవీలో. మెయిన్లీ పూర్వకాలంలో బంగారం వీటన్నిటిని కూడా భూమిలో దాచిపెట్టి వాటికి ఆత్మలు, ప్రేతాత్మలతో అష్టదిగ్బంధన చేసేవారని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మేబీ అది కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే. ఇలాంటి స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి. అండ్ సుధీర్ బాబు కూడా హిట్ కొట్టి చాలా సంవత్సరాలే అయ్యింది. ఈ మూవీ సుధీర్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలి. ఈ November 7న థియేటర్స్ కి రిలీజ్ కానుంది. ఈ మూవీ సాయి దుర్గతేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటిగట్టు. ఈ మూవీ నుంచి గ్లిమ్స్ వచ్చింది. సాయి దుర్గతేజ్ అయితే ఒక కొత్త లుక్ తో అలాగే ఒక కొత్త వరల్డ్ తో మన ముందుకైతే రాబోతున్నారు. ఈ గ్లిమ్స్ అయితే నాకు నచ్చింది. ఎవరైనా ఇంకా చూడకపోతే చూసేయండి. చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్నాడు. సాలిడ్ హిట్ పడాలని కోరుకుందాం. సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కరుపు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ October 20న రిలీజ్ కానుంది. ఛాంపియన్, శంబలా అండ్ ఫంకీ మూవీస్ ఒకే డేట్ కి రానున్నాయి. ఈ క్రిస్మస్ కి December 25న రిలీజ్ కానున్నాయి. అడివిశేష్ నటిస్తున్న డకట్ మూవీ అయితే పోస్ట్ పోన్ కాబోతుంది అనేసి అయితే అంటున్నారు. మరి చూడాలి. ఈ వీక్ రిలీజ్ అయిన లిరికల్స్ గురించి కూడా తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారు, నయనతార గారు జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ నుంచి మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్ అయితే వచ్చేసింది. 13th October అయితే ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నా ఉన్నారు. బట్ 14th October ఈ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఫైనల్లీ వచ్చేసింది. ఈ సాంగ్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఈ సాంగ్ ఇప్పటి వరకు ఇంకా ఎవరు చూడకపోతే వెంటనే వెళ్ళి చూసిండు. ఓటీటీ లవర్స్ కోసం న్యూ ఓటీటీ మూవీస్. పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ ఓటీటీ రిలీజ్ డేట్ October 23న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ భద్రకాళి. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ October 24న జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కొత్తలో ఒక చాప్టర్ 1 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ October 20న గానీ లేదా October 24న గానీ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక న్యూ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే ఆయుష్మాన్ ఖురానా అండ్ రష్మిక మందాన నటిస్తున్న లేటెస్ట్ మూవీ తామా. ఈ మూవీ October 21న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోలు మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆన్ మై వ్యూ.